హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఆడేస్ అండ్ వ్లాగ్స్ అండి. టుడే అయితే మా వారు నాకు ఈ స్కూటీ కొనిపించి నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అంటే ఇంతకు ముందు నుంచి చెప్తున్నారు స్కూటీ కొనిపిస్తా అని, కానీ అప్పటికప్పుడు తీసుకొచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అదంతా కూడా నాకు వీడియో తీయడానికి కుదరలేదు, మా వారికి కూడా వీడియో తీయడానికి కుదరలేదనమాట సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు వీడియో తీయడం. సో మొత్తానికైతే పూజ చేయించుకుందామని చెప్పేసి నేను ఎప్పుడు వచ్చే టెంపుల్కి గొర్రెపాడుకు అయితే వచ్చానమాట. పూజ అయితే చేయించుకుంటున్నాము. సో అంతా మంచి జరగాలని మీరు కూడా కోరుకోవాలని నేను అనుకుంటున్నాను. అంతా మంచిగా జరగాలి అంకమ్మ తల్లి దయ వల్ల అయితే. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్. సో ఫైనల్గా అమ్మవారి దయ వల్ల అయితే మేము ఏమైతే అనుకున్నామంటే బండి ఫస్ట్ పూజ అయితే మనం అంకమ్మ తల్లి దగ్గరే చేయించుకుందామని చెప్పేసి అన్నామన్నమాట. సో ఫస్ట్ పూజ అయితే నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోయింది. మాకు చాలా హ్యాపీగా ఉంది, నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈరోజు సండే కాబట్టి పొంగల్ అలాగే వేట్ల కోసే కార్యక్రమంలో అంతా బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది. కానీ తమ్ముడు మాత్రం తొందరగానే పూజ పూర్తి చేసేసాడు. అంతా మంచి జరగాలని కోరుకోండి, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మంచి జరగాలి అంకమ్మ తల్లి దయ వల్ల అని చెప్పేసి. మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు అయితే నిమ్మకాయలు దాటిచ్చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అంకమ్మ తల్లి దయ వల్ల అంతా మంచిగా జరగాలి. తమ్ముడైతే తొందరగానే పూర్తి చేసేసాడు పూజ. మొత్తానికైతే మా బండి పూజ అయితే అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ వెహికల్ అనమాట. అంటే మా వారు నాకు కొనిపించింది. అని ఇంతకుముందు కూడా నాకేం వెహికల్ లేదులేండి, ఇదే ఫస్ట్ వెహికల్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. ఇంకొకసారి అయితే ఇక మా పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్తే మాత్రం డెఫినెట్గా కొబ్బరికాయలు అయితే ఇద్దరు కొట్టాల్సిందే అనమాట. సో వీళ్ళిద్దరు అయితే కొబ్బరికాయలు కూడా కొట్టేశారు. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అంతా మంచిగా జరగాలని ఇంకొకసారి అయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో అంతా మంచిగా జరుగుతుంది. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మొత్తానికి మాకైతే పూర్తి అయిపోయింది. ఇంక అట్లనే పక్కన అమ్మవారి విగ్రహం ఇంకోటి ఉందన్నమాట, అక్కడ కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడైతే అమ్మవారికి అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు ఇరుముళ్ళు కట్టించుకుంటున్నారు అనమాట టుడే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్.